Very good evening, everyone. Welcome to Post Market Analysis. This is Upandra from Bonfire Trader team. ఈరోజు మార్కెట్స్ కంప్లీట్గా రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవ్వడం అయితే మనం చూసాం. మీకు గుర్తుందా మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఒకటి మనం మాట్లాడుకున్నాం. నేను ఎవ్రీ టైం ఏదైనా ఒక రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్తుందని, సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ వస్తుందని నేను చెప్తాను. కానీ ఈ కమింగ్ డేస్లో అంటే నెక్స్ట్ 2 days to 3 days మార్కెట్లో అయితే మాత్రం నేను బోత్ సైడ్ మూవ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకే ఒక ట్రేడ్ తీసుకున్నా సరే ఎక్కువసేపు దాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయొద్దు. మోస్ట్లీ అది హయ్యర్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ అయినా రావచ్చు అండ్ అక్కడే కన్సాలిడేషన్ అయినా అవ్వచ్చు అన్న దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రెజెంట్ రైట్ నౌ బ్యాంక్ నిఫ్టీ కూడానా ఈరోజు డే మొత్తం కూడా కంప్లీట్ వాలటైల్గా అయితే మాత్రం ట్రేడ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 35 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే నిఫ్టీ 50 34 పాయింట్స్ ఫ్లాట్లో క్లోజ్ అయినట్టు అయితే మాత్రం కనపడుతుంది. ఫిన్ నిఫ్టీ అయితే మాత్రం 1 పాయింట్ ఫ్లాట్ అండ్ సెన్సెక్స్ అయితే 90 పాయింట్స్ ఫ్లాట్లో క్లోజ్ అయినట్టు కనపడుతుంది. ఈవెన్ నిఫ్టీ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ పెద్దగా పెర్ఫామ్ చేయలేదు, అవి కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్లోనే క్లోజ్ అయినాయి. ఓవరాల్గా ఈరోజు నిఫ్టీ 50కి సపోర్ట్ చేసిన స్టాక్స్లో భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, బజాజ్ ఆటో, హీరోమోటో కార్పొరేషన్, ఎంఎండ్ఎం, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి కొన్ని మేజర్ స్టాక్స్ పాజిటివ్ సైడ్ మూవ్ అయితే టాటా మోటార్స్, ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎస్బీఐ లాంటి కొన్ని వెయిటేజ్ స్టాక్స్ అయితే మాత్రం లోవర్ సైడ్ క్లోజ్ అయినాయి. వెయిటేజ్ స్టాక్స్ కొంతవరకు కొన్ని పాజిటివ్ సైడ్ ఉండడం, కొన్ని నెగిటివ్ సైడ్ ఉండడం వల్ల నిఫ్టీ 50 కూడా ఫ్లాట్ విత్ పాజిటివ్ సైడ్ సస్టైన్ అవడానికి ట్రై చేసింది. అయితే మార్కెట్స్ ఇప్పుడు మనం టెక్నికల్గా ఎలా అర్థం చేసుకోవాలి, దానికన్నా ముందు మార్కెట్స్ని డిస్టర్బ్ చేసే న్యూస్ ఈవెంట్స్ అయితే మాత్రం ఈ వీక్లో రేపు ఒకటి ఉంది. సో ఇంకోటి అది వచ్చేసరికి ఫ్రైడే, అది నేను మీకు థర్స్డే టైంలో చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ప్రెజెంట్ రైట్ నౌ మన మార్కెట్స్ ఫ్లాట్లో ట్రేడ్ అవడానికి కూడా రీజన్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మార్కెట్స్ ఫ్లాట్లో 2 సినారియోస్లో ట్రేడ్ అవుతాయి. ఒకటి షార్ట్ టైంలో ఎక్కువ మూవ్ అయిపోయాయి అనుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేదనుకోండి, ఆబ్వియస్లీ మార్కెట్స్ కన్సల్టేషన్లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ బుల్ రన్ కంటిన్యూ చేసే ముందు. ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో ఇంకోటి జరుగుతుంది, మార్కెట్ కంటిన్యూస్గా వన్ సైడ్ మూవ్ అయింది అనుకోండి. ఎప్పుడైతే మార్కెట్ కంటిన్యూస్గా వన్ సైడ్ మూవ్ అవుతుందో అంటే మార్కెట్ ఇక్కడ కూడా వన్ సైడ్ మూవ్ అయిన తర్వాత కొంత కన్సాలిడేషన్ అయ్యి అప్పుడు బ్రేక్అవుట్ వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే వన్ సైడ్ మొమెంటం ఇచ్చిన తర్వాత మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక నెగిటివ్ న్యూస్ ఉంటే ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ మొమెంటం అయిపోతుంది. సో ఇది మెయిన్ పాయింట్. అయితే ఏదైనా ఒక ఈవెంట్ ఉంటే కన్సల్టేషన్ అవుతుంది, లేదా ఓవర్ వాల్యుయేషన్లో ఉన్న కన్సల్టేషన్లోకి వెళ్తుంది. నెగిటివ్ న్యూస్ ఏం లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ అవ్వదు, ఉంది అని అనుకోండి ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అయిపోతుంది. ప్రెజెంట్ రైట్ నో మన మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. ఎస్ కరెక్టే, నిఫ్టీ 50 ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. కానీ మీకు నేను చాలా వీడియోస్ చేశాను, 200 రూపీస్ కన్నా తక్కువ ఉన్న స్టాక్స్ నేను వీటిని ఫోకస్ చేస్తున్నానని. కొన్ని నేను ప్లేలిస్ట్లో యాక్చువల్గా ఇవి చెప్పాలనుకున్నా, అందుకే లెంత్ అయినా సరే కొద్దిగా వినడానికి ట్రై చేయండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఈ స్పెషల్ వీడియోస్లో రీసెంట్గా నేను ఫోకస్ చేస్తున్న స్టాక్స్ అని 200 రూపీస్ స్టాక్స్ అని చెప్పేసి కొన్ని నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. అయితే ఇప్పుడు వాటి గురించి ఇప్పుడు నువ్వు ఎందుకు చెప్తున్నావు అని అంటే ప్రెజెంట్ రైట్ నౌ మీరు అనుకునేటట్టు ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి కదా మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ అయిపోతాయి అని అనుకోవద్దు. బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ కూడా తక్కువ వాల్యుయేషన్లోనే ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్స్ వాలటైల్గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే బికాస్ దేర్ ఈజ్ అన్ ఈవెంట్. సో దానివల్ల ప్రెజెంట్ రైట్ నౌ మార్కెట్స్ వచ్చేసరికి పొజిషన్స్ లాంగ్ సైడ్ బిల్డ్ అవ్వట్లేదు, షార్ట్ సైడ్ బిల్డ్ అవ్వట్లేదు. జస్ట్ పొజిషన్స్ వచ్చేసరికి బోత్ సైడ్ కూడా అంటే ఇక్కడ కాల్ ఓటీఎంస్, ఇక్కడ పుట్ ఓటీఎంస్ బిల్డ్ అవుతున్నాయి. అంటే మార్కెట్ని రేంజ్ బౌండ్లో పెట్టేటట్టు బిల్డ్ చేస్తున్నారు అనమాట. ఇది ఎందుకు అని అంటే ఏదైనా ఒక ఈవెంట్ ఫెయిర్ ఉంటే అలా జరుగుతుంది. ఓవర్ వాల్యుయేషన్ వల్ల మార్కెట్లో అలా జరుగుతుందని అనుకోవద్దు. మార్కెట్ అంత ఓవర్ వాల్యుయేషన్లో లేదు. ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈరోజు సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడానా మొత్తం ఎంటైర్ ఏషియన్ మార్కెట్ ట్రిప్ వాళ్ళు వేసి 25 ఇన్వెస్టర్స్ని ఆల్మోస్ట్ వాళ్ళు మీట్ అయితే 25 ఇన్వెస్టర్స్లో మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ కూడా ఇండియన్ బ్యాంక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చూపిస్తున్నారంట. అందులో మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్లో ఇండస్ ఇండియన్ బ్యాంక్ కూడా ఉంది, దాంతోపాటు బజాజ్ ఫైనాన్స్, ఇలా కొన్ని స్టాక్స్ని వాళ్ళు పిక్ చేసుకున్నారు. బాగా అండర్ పెర్ఫార్మెన్స్ ఉండి రేట్ కట్ స్టార్ట్ అయితే ఈ స్టాక్స్లో బూమ్ అవడానికి రెడీగా ఉన్నాయని. బికాజ్ లాస్ట్ 4 years to 5 years నుంచి ఫైనాన్షియల్ సెక్టార్ నుంచి పెద్దగా మొమెంటం లేదు కాబట్టి. సో మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉండడం వల్ల ఇలా జరుగుతున్నాయని ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈవెన్ ఎఫ్ఐ డేటా, డిఐ డేటాలో కూడా ఇండెక్స్ ఇష్యూసే కనపడుతున్నాయి చూడండి, మీడియం బుల్లిష్ ఇండెక్స్ ఇష్యూ. ప్రాఫిట్ బుకింగ్ అవ్వడానికి పెద్దగా రీజన్ ఏమీ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే థంబ్నెయిల్ మీద మీరు ఫస్ట్ టైటిల్ చూసుంటారు జాక్ పాట్ అని, దాని గురించే చెప్తాను. ఓకే, అయితే ఆ ఈవెంట్ ఏంటి మీకు తెలుసు, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. 25 బేసిస్ పాయింట్స్ వచ్చినంత వరకు మార్కెట్స్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు, కానీ 50 బేసిస్ పాయింట్స్ కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే ఇంపాక్ట్ అవ్వచ్చు.
మార్కెట్స్ ఇప్పుడు రేంజ్ బౌండ్‌లో ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే, మీరిక్కడ చూడండి ఇంట్రెస్ట్ రేట్ టూల్ కిట్‌లో 66% 50 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఆల్‌మోస్ట్ సో 2:00 ఇది సెప్టెంబర్ 18 అంటే రేపు నైట్ ఇది. సో ఇక్కడ అంటే వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ 2 వచ్చేసరికి మనకు నైట్ 11:30. సో ఈ మీటింగ్ జరగబోతుంది. సో ప్రెజెంట్ రైట్ నౌ ఇప్పుడున్న డేటా అప్డేట్ ప్రకారంగా చూసుకున్నా సరే సెప్టెంబర్ 16 యెస్టర్‌డే 9:45 అప్డేట్ ప్రకారంగా చూసుకున్నా 66% అంటే ఇప్పటికి ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉందో మార్కెట్‌ని స్టిల్ కొంత ఫియర్‌కి గురి చేస్తుంది. అదే మెయిన్ పాయింట్. అయితే ఒకవేళ మార్కెట్‌లో గాని 50 బేసిస్ పాయింట్స్ అయితే సడెన్ ఫాల్ కూడా రావచ్చు. సడెన్ రైజ్ కూడా రావచ్చు. మార్కెట్స్‌లో 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తే మాత్రం మేబీ అంత పాజిటివ్ సైడ్ ఇంపాక్ట్ చేయదని అనుకుంటున్నా. ఎందుకంటే ముందంతా డౌ జోన్స్‌లో చాలా పాజిటివ్ సైడ్ మొమెంటమ్ వచ్చేసింది. ఒకవేళ ఇప్పుడు కమింగ్ డేస్‌లో ఈరోజు, రేపు గాని కరెక్షన్ అయిపోయిందనుకోండి, రేపు నైట్ సడెన్‌గా బూమ్ అయిపోతది. ఈరోజు, రేపు మార్కెట్స్ కన్సల్టేషన్‌లో ఉన్నాయనుకోండి, కొంతే అప్ సైడ్ ఎళ్తది. మరీ డౌ జోన్స్ 1500 పాయింట్స్ ర్యాలీ అయిపోయేంత పాజిటివ్ మొమెంటమ్ కనిపియదు. అండ్ దీని తర్వాత ఉన్న కాన్ఫరెన్స్ బట్టి వెళ్ళొచ్చేమో గానీ, ఓన్లీ 25 బేసిస్ పాయింట్స్‌ని బేస్ చేసుకొనైతే వెళ్ళకపోవచ్చు. అయితే ఒకవేళ మొమెంటమ్ వస్తది అని మీరు బిలీవ్ చేస్తే, ఇది నేను ఎవరికీ లైవ్ కాల్ ఇవ్వట్లేదు. లైవ్ రికమెండేషన్ పరంగా కూడా చెప్పట్లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద రిస్క్ దాని గురించి చెప్తున్నా. మేబీ ఇప్పుడు రైట్ నౌ బ్యాంక్ నిఫ్టీ 52,144 దగ్గరుంది. మేబీ ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉందనుకోండి. ఇక్కడి నుంచి ఓ 300 పాయింట్స్ పైకి, 300 పాయింట్స్ కిందకి బయింగ్ పొజిషన్స్ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ 600-700 పాయింట్స్ వస్తే దాన్ని ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ అక్టోబర్ 1 ఎక్స్‌పైరీ తీసుకొని చేయడానికి ట్రై చేయండి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే మీరు చూడండి నేను అప్‌స్టార్‌లో ఆల్రెడీ అది చేశాను. ఇక్కడ చూస్తే బేసిక్‌గా ఏం లేదు. ఏటీఎం స్ట్రైక్ ప్రైస్‌ని అంటే అక్కడ ఏం వేసానో నేను మీకు చెప్తాను. 52,000 కాల్ ఆప్షన్, 52,000 పుట్ ఆప్షన్. అంటే మార్కెట్‌లో పెద్దగా మూవ్ ఇవ్వదు అని మీరు ఫీల్ అయితే మాత్రం ఐ సజెస్ట్ స్ట్రాడిల్ ఓన్లీ. స్ట్రాడిల్ విత్ 20% హెడ్జ్. మోస్ట్‌లీ ఇది మీకు ప్రాఫిట్ ఉండే ప్రాబబిలిటీసే ఎక్కువ. ఇఫ్ యూ థింక్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ బిగ్ మూవ్, ఒకవేళ బిగ్ మూవ్ ఇస్తదని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇక్కడి నుంచి 500 పాయింట్స్ అబోవ్ 52,500 కాల్ ఆప్షన్, 51,500 పుట్ ఆప్షన్. ఇవి 2 సినారియోస్. ఓకే. సో ఇది మీరు బిగ్ మూవ్ ఇస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తే, ఇవ్వదు అని అనుకుంటే మాత్రం కేవలం స్ట్రాడిల్ విత్ 20% హెడ్జ్ పొజిషన్ ఈస్ ఎనఫ్. దీనికి క్యాపిటల్ కేవలం 50,000-60,000 అవుతది అంతే. అంత మనీ లేదు అని అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద రిస్క్ ఓన్లీ బిగ్ మూవ్ వచ్చినేటప్పుడు ఇది జాక్‌పాట్ మనం కొట్టగలం. 300 పాయింట్స్ పైకి, 300 పాయింట్స్ కిందకి కాల్ ఆప్షన్, ఇటు పుట్ ఆప్షన్. బోత్ యూ కెన్ బై. ఓకే. బోత్ యూ కెన్ బై అండ్ యూ కెన్ హోల్డ్ ఇట్. ఇవి మేజర్ పాయింట్స్ అన్నమాట. ఓకే. ఇలానే జరగాలని ఏం లేదు. అందుకే నేను అన్ని సినారియోస్ చెప్పాను. సో బిగ్ మూవ్ వచ్చినా ఎట్లా ఉంటది? రాకపోయినా ఎట్లా ఉంటదనేది 2 కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇది మేజర్‌గా మార్కెట్ అప్డేట్ నుంచి అయితే మాత్రం. నౌ టుడే స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడాలి. నిన్న చెప్పాను, మొన్న చెప్పాను. నేను మళ్ళీ రిపీటెడ్‌గా చెప్తున్నా. ఎందుకు అనంటే పెరుగుతునేటప్పుడు మన దాంట్లో ఫోమో అనేది ఒకటి స్టార్ట్ అవుతది. అంటే అనవసరంగా ఈ ట్రేడ్ నేను మిస్ అయిపోయాను. అనవసరంగా ఈ ట్రేడ్ నేను మిస్ అయిపోయాను. అంటే ఒక రిగ్రెట్ ఫీలింగ్. సో ఇంకోటేంటంటే ఇది ఇప్పుడు నేను ఎంటర్ అవ్వకపోతే మేబీ నేను ప్రాఫిట్ మిస్ అయిపోతానేమో, ఇప్పుడు నేను ఎంటర్ అవ్వచ్చేమో అని మీకు అనిపించొచ్చు. నిన్న పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో 2 స్టాక్స్ గురించి చెప్పాను. క్యాన్ ఫైనాన్స్ హోమ్ అలానే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఈ కంపెనీతో కంపేర్ చేసుకుంటే పీఈ రేషియోస్ గాని, పీబీ రేషియోస్ గాని అవి చాలా తక్కువగా ఉన్నాయి. ఎప్పుడైనా మనం ఒక కంపెనీ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు పీర్ కంపారిజన్ చూడాలి. పీర్ కంపారిజన్‌లో మోస్ట్‌లీ అంటే పీర్ కంపారిజన్‌లో వీటితో కంపేర్ చేసుకుంటే రిమైనింగ్ కంపెనీస్ యొక్క మార్కెట్ షేర్ అనేది తక్కువుంది అంటే ఐ మీన్ వాల్యుయేషన్స్ తక్కువున్నాయని అనుకుంటే మీరు వాటి మీదకే వెళ్ళడానికి ట్రై చేయాలి. వాటి మీద ఇంట్రెస్ట్ చూపియడానికి ట్రై చేయాలి. ఇప్పుడు రైట్ నౌ ఒక కాంపిటీటర్ కంపెనీ కొత్తగా లిస్ట్ అయింది. మీకు తెలుసు కదా! కొత్తగా వచ్చే ఐపీఓస్ కంపెనీస్ మీద ఎప్పుడు అట్రాక్టివ్‌గానే ఉంటాయి. స్టార్టింగ్ బూమ్ అయిపోతది. ఓలా ఆల్‌మోస్ట్ ₹70 లిస్ట్ అయిందనుకుంటా. 150కి బూమ్ అయింది. మళ్ళీ అది 100కి పడిపోయింది. అట్లా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కూడాన లిస్ట్ అయిన తర్వాత ఆ బుల్ మొమెంటమ్‌ని అంటే కంపెనీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెంచుకోవటం వల్ల ఈ కంపెనీలో మనకి పాజిటివ్ మొమెంటమ్ కనిపించేస్తుంది. ఈవెన్ ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళు ఈరోజు ఈ కంపెనీ మీద ₹210 టార్గెట్ ఇచ్చారు. ఇలా కొన్ని కంపెనీస్ ఇనీషియల్ టైమ్‌లోనే టార్గెట్స్‌ని ఇవ్వడం వల్ల దీని మీద చాలా చెప్పారు. మార్ట్‌గేజ్ లోన్స్ ఉన్నాయి. లో రిస్క్ బ్యాలెన్స్ షీట్ కనపడుతుంది. ఆర్‌ఓఈ బావుంది. ఆర్‌ఓఏ కూడా బావుంది. అండ్ అట్లనే కంపెనీ హై యీల్డ్ సెగ్మెంట్‌లో ప్రెజెంట్ అయితే మాత్రం ఉంది అని. కంపెనీ ఎల్ఆర్‌డి అంటే లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ ఏదైతే ఉందో వాటిని ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఫోకస్ చేస్తుందని. ఇవన్నీ వాళ్ళు చెప్తూ కొన్ని పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఇచ్చారు. బట్ హౌవెవర్ నేను మీకు నిన్న చెప్పిన
రిజల్ట్స్‌కి మ్యాచ్ అవ్వగలిగితే పర్వాలేదు. లేదా సడెన్ క్రాష్ అవుతది. అంటే రిస్కా అని మీరనొచ్చు. మేబీ ఇట్ కెన్ బి రిస్క్. నా సజెషన్ ఏంటంటే లిస్టింగ్ గెయిన్ ఎక్కడైతే అయిందో అందులో 30% ప్రాఫిట్ బుకింగ్ అవ్వాలని ఫస్ట్ రోజు చెప్పా. ఇది లిస్టింగ్ గెయిన్ అయినది ప్రైస్. ఓకే. ఒక 30% అంటే సంథింగ్ ఇగోండి. ఒక 30% ఒక 103 100 ప్రైస్‌కొచ్చింది అని అనుకోండి. సో, ఇది మొన్ననే చెప్పినాను నేను. ఒక 30% to 40% డిప్ అయితే తీసుకోవచ్చని. ఇలా డిప్ అయితే మాత్రం డెఫినైట్‌లీ వి కెన్ ఆప్ట్ ఇట్. లేదంటే మాత్రం కంపెనీ పెరిగిపోతుంది అని చెప్పి రిగ్రెట్ ఫీలింగ్‌తో బై చేయొద్దు. ఇప్పుడే రైట్ టైమ్. వీటిలో ఏ స్టాక్స్ అయితే ఇది బూమ్ అవుతునేటప్పుడు ఆబ్వియస్‌లీ పీర్ కంపారిజన్‌లో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతుంటాయి. దీన్ని మీరు అడ్వాంటేజ్‌గా తీసుకొని స్లోగా డిప్ అవుతునేటప్పుడు దాన్ని మీరు ఐ మీన్ ఇమ్మీడియేట్‌గా మీరు ఇనిషియేట్ చేయడానికైతే మాత్రం 200% అది మీకు హెల్ప్ అవుతది. ఇది మేజర్ పాయింట్ అయితే మాత్రం. ఓకే. నౌ కమింగ్ టు ద పాయింట్ స్పైస్‌జెట్. ఈరోజు స్పైస్‌జెట్ అయితే మాత్రం 5% వరకు కరెక్షన్ అయింది. స్పైస్‌జెట్ 5% వరకు కరెక్షన్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా అనంటే స్పైస్‌జెట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఓకే. క్యూఐపీ ద్వారా 3000 క్రోర్స్ వీళ్ళు ఫండ్స్‌ని రైజ్ చేయబోతున్నారు. వీళ్ళేదైతే క్యూఐపీ ద్వారా ఫండ్స్‌ని రైజ్ చేయబోతున్నారో స్పైస్‌జెట్ వాళ్ళు ఇది 61.60 రూపీస్ దగ్గరే ఫండ్స్‌ని రైజ్ చేయబోతున్నారు. చాలా తక్కువ డిస్కౌంట్ ప్రైస్. సేమ్ టైమ్ వీళ్ళు 38% ఆల్మోస్ట్ ఈక్విటీస్ షేర్‌ని డైల్యూషన్ చేస్తున్నారు. వీటి ద్వారా తక్కువ ప్రైస్‌కి రైజ్ చేయడం, దాంతో పాటు 38% ఈక్విటీ వరకు వీళ్ళు డైల్యూషన్ చేయడం, ఇదంతా కూడాన ఈ కంపెనీ మీద స్లోగా ఇంపాక్ట్ చేసింది. అందుకే 5-6% వరకు ఈ కంపెనీలో ఈరోజు కరెక్షన్ అయినట్టయితే మాత్రం మనకి కనపడుతుంది. ఇది మెయిన్ పాయింట్. సో, గోల్డ్‌మ్యాన్ సాచ్ వాళ్ళు ఓలా మీద ఆల్మోస్ట్ టార్గెట్ ప్రైస్‌ని 160కి ఇంక్రీజ్ చేశారు. గోల్డ్‌మ్యాన్ సాచ్ వాళ్ళు ఓలా మీద ఇంక్రీజ్ చేస్తూ చెప్తున్నది ఏంటి అనంటే కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 24లో ప్రెజెంట్ రైట్ నౌ 40% సీఎస్‌ఈఆర్ ఉంది అని, ఫైనాన్షియల్ ఇయర్ 27కి కంపెనీ ఎబిటా బ్రేక్ ఈవెన్ వెళ్తాదని, ఫైనాన్షియల్ ఇయర్ 24కి కాదు 24 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 30కి 40% సీఎస్‌ఈఆర్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నట్టు క్యాష్ ఫ్లో అయితే మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ 30కి బ్రేక్ ఈవెన్ అవుతదని, అట్లనే కంపెనీ యొక్క ఆర్ఓఐసి అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ వచ్చేసరికి 27% వరకు ఇంక్రీజ్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయని అయితే చెప్తున్నారు. వీళ్ళే కాదు బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా ఈ కంపెనీ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అయితే మాత్రం వర్త్ అనే కూడా చెప్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఈ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్‌ని గోల్డ్‌మ్యాన్ సాచ్ వాళ్ళు 160కి టార్గెట్ ప్రైస్‌ని ఇంక్రీజ్ చేస్తే, బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు 145కి అంటే ఆల్మోస్ట్ 22% వీళ్ళిస్తే 35% వాళ్ళిచ్చారు. పాయింట్ ఏంటంటే ఓలా లాస్ మేకింగ్ కంపెనీ. సెకండ్ వన్ ఇంకోటి ఏంటి అనంటే ఓలాకి గవర్నమెంట్ దగ్గర నుంచి పీఎల్ఐ స్కీమ్స్ ద్వారా కొన్ని అప్రూవల్స్ అయితే మాత్రం వస్తున్నాయి. సో, దీనివల్ల ఓలా యొక్క బిజినెస్ డెవలప్ అవుతదని స్లోగా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా అందరికీ మారుతున్నాయి. ఒకప్పుడు జొమాటో కూడా లాస్ మేకింగ్ కంపెనీనే. స్లోగా వాళ్ళు బిజినెస్‌ని అప్‌డేట్ చేసుకుంటూ రావటం, న్యూ అప్‌డేట్స్‌తో రావటం. సో, వాళ్ళకున్న డెబ్ట్స్‌ని క్లియర్ చేసుకుంటూ రావటం వల్ల కంపెనీ బూమ్ అయింది. ఇప్పుడు రైట్ నౌ ఓలా కూడా ఫ్యూచర్ ఈవీ కాబట్టి ఒకవేళ ఈ ఈవీ సెగ్మెంట్‌లో ఓలా కూడా మంచి ఐ మీన్ బెటర్ వేలో గాని పెర్ఫార్మ్ చేస్తూ గవర్నమెంట్ యొక్క పీఎల్ఐ స్కీమ్స్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని సేల్స్‌ని గాని పెంచుకోగలిగితే ఓలాలో కూడా మనం ఒక బిగ్ పాజిటివ్ మొమెంటమ్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం చాలా హై ఉంటాయి. ఇది అనదర్ పాయింట్. నౌ కమింగ్ టు ద పాయింట్ ఐజీఎల్ 4 స్టాక్స్ టు ఫోకస్ అన్నాను కదా! ఐజీఎల్, ఎంజీఎల్, అదాని గ్రీన్ ఎనర్జీ. ఈ 3 స్టాక్స్ దాంతో పాటు ఎంసీఎక్స్ కూడా. సో, ఇవి 4 స్టాక్స్. వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే సో, బేసిక్‌గా ఐజీఎల్ కంపెనీ మీద అయితే మాత్రం ఓకే. యూబీఎస్ వాళ్ళు టార్గెట్ ప్రైస్‌ని 700కి ఇంక్రీజ్ చేశారు. ఎప్పుడైనా ఒక కంపెనీ టార్గెట్ ప్రైస్‌ని ఇంక్రీజ్ చేస్తుంది అనంటే, ఒక కంపెనీ మీద టార్గెట్ ప్రైస్‌ని ఇంక్రీజ్ చేస్తున్నారనంటే, ఆ కంపెనీ పెర్ఫార్మన్స్ ఎట్లా ఉందో మీరు కూడా మీ పర్సనల్‌గా చెక్ చేయండి. మోస్ట్‌లీ వాళ్ళన్నీ చెక్ చేసే ఇస్తారు. బట్ కాపోతే మన సైడ్ నుంచి కూడా కొన్ని చెక్ చేసుకోవాలి. సో, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఇంకోటేంటంటే మహానగర్ గ్యాస్. మహానగర్ గ్యాస్ మీద కూడా చూడండి 5% వరకు ఈరోజు పెరిగింది. దీని మీద యూబీఎస్ వాళ్ళు 2400కి టార్గెట్ ప్రైస్‌ని ఇంక్రీజ్ చేశారు. అదాని గ్రీన్‌లో కూడానా ఈరోజు మనం పాజిటివ్ సైడ్ చూసాం. బికాజ్ అదాని గ్రీన్ మీద ఇన్వెస్టెక్ వాళ్ళు 2515కి టార్గెట్ ప్రైస్‌ని ఇంక్రీజ్ చేశారు. దీన్ని ఇంక్రీజ్ చేస్తూ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఏంటి అనంటే, సో, కంపెనీ యొక్క కమింగ్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే అప్‌కమింగ్ మూవ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో బజాజ్ ఐ మీన్ అదాని గ్రీన్ మీద అవన్నీ కూడా అచీవ్ చేస్తాయని, న్యూ ప్రాజెక్ట్స్ వల్ల వీళ్ళకి సీఏజీఆర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయని, వీటన్నిటి మీద కొన్ని పాజిటివ్ అప్డేట్స్ ఇవ్వడంతో అదాని గ్రీన్ కూడానా ఈరోజు ఆల్మోస్ట్ 1.22% మూవ్ అయింది. ఫోర్త్ స్టాక్ ఎంసీఎక్స్. ఎంసీఎక్స్ స్టాక్ ఈరోజు మనకి అప్‌సైడ్ మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, వీళ్ళు టీసీఎస్ ప్లాట్‌ఫార్మ్‌కి షిఫ్ట్ అవుతున్నారు అక్టోబర్ 1 నుంచి. రీసెంట్‌గా ఎంసీఎక్స్ వాళ్ళు న్యూ సాఫ్ట్‌వేర్
ప్లాట్‌ఫామ్స్‌కి తీసుకురావడం. ఎంసీఎక్స్‌లో డెరివేటివ్స్ రూల్స్ అనేవి కొద్దిగా రిస్ట్రిక్షన్స్ తగ్గించడం. దానివల్ల ఎంసీఎక్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగి 2023 నుంచి పెరుగుతూ వెళ్ళింది. ఇప్పుడు రైట్ నౌ కొత్త ప్లాట్‌ఫామ్‌కి టీసీఎస్ యొక్క కొత్త ప్లాట్‌ఫామ్‌కి వీళ్ళు అక్టోబర్ 1 నుంచి షిఫ్ట్ అవుతున్నారని ఏదైతే చెప్తున్నారో, దీనివల్ల కంపెనీ మీద డెరివేటివ్ సెగ్మెంట్సే కాదు అదర్ ట్రేడింగ్ కూడాన రెవెన్యూ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని మోటిలాల్ ఓస్వాల్ చెప్తూ 6,500కి ఈ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్‌ని ఇంక్రీజ్ చేశారు. ఈ 4 టార్గెట్స్ మీద అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ అన్ని కంపెనీస్ టార్గెట్స్ ఇచ్చినాయి. మీ సైడ్ నుంచి పర్సనల్‌గా ఒకసారి చెక్ చేసుకొని దాన్ని ఇనిషియేట్ చేయడానికి ట్రై చేయండి. బజాజ్ ఆటో కంపెనీ ఈరోజు 2.2% మూవ్ అయింది కదా! బజాజ్ ఆటో వాళ్ళు కొత్త బైక్ అయితే మాత్రం లాంచ్ చేయబోతున్నారు. ఆ బైక్ వచ్చేసరికి ట్రైంఫ్ T4 అండ్ స్పీడ్ 400 వచ్చేసరికి ట్రైంఫ్ T4 వచ్చేసరికి 400 సీసీ కేటగిరీలో అయితే మాత్రం ఈ న్యూ మోటార్ సైకిల్‌ని అయితే మాత్రం వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో, ఈవెన్ బజాజ్ ఆటో వాళ్ళు రీసెంట్‌గా పీఎన్‌జీ వెహికల్ కూడా ఒకటి 95,000కి లాంచ్ చేశారు. ఇప్పుడు రైట్ నౌ ఈ కంపెనీ వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మాత్రం ఢిల్లీలో యాస్ ఆఫ్ నౌ 2.17 లాక్ రూపీస్ అయితే మాత్రం ప్రెజెంట్ చూపెడుతుంది. సో, అయితే ఈ కంపెనీ ఫెస్టివల్ సీజన్ ముందు చేయడం వల్ల అంటే నెక్స్ట్ దసరా వస్తుంది కదా! దసరాకు ముందు చేయడం వల్ల మోస్ట్‌లీ వీళ్ళకి సేల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగినాయి. అందుకే బజాజ్ ఆటోలో ఇప్పుడు 2.5% వరకు మొమెంటమ్ చూసాం. టాటా మోటార్స్ 1.36% కరెక్షన్ అయింది. బట్ టాటా మోటార్స్ మీద నెగెటివ్ రేటింగ్ ఏజెన్సీ ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి ఇది కరెక్షన్ అవుతూనే వస్తుంది. అయ్ అయితే టాటా మోటార్స్ మీద ఒక న్యూస్ కూడా ఈరోజు ఉంది. టాటా మోటార్స్ వాళ్ళు జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఇండియాలో ఈవీ వెహికల్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని అయితే మాత్రం స్టార్ట్ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి గ్లోబల్ వైస్‌గా దాన్ని స్ప్రెడ్ చేయాలని అయితే మాత్రం అనుకుంటున్నారు. ఇది రీసెంట్ ఇంటర్వ్యూలో టాటా సన్స్ చైర్మన్ అయిన చంద్రశేఖరన్ అయితే మాత్రం చెప్పారు. అయితే టాటా మోటార్స్ ఇప్పుడు కరెక్షన్ అవ్వడం అది మనం డిప్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో, మేబీ ఒకవేళ ఫాలో అవుతుంటే దాన్ని డిప్‌గా తీసుకోండే తప్ప స్టాక్ ఫాలో అవుతుందని ఎగ్జిట్ అయిపోవాలనే వ్యూ అయితే మాత్రం పెట్టుకోవద్దు. ఇది అనదర్ పాయింట్ అయితే. హోప్ కీ పాయింట్స్ అన్నీ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. కీ పాయింట్స్ హెల్ప్ అయినాయి, కంటెంట్ నచ్చిందంటే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతదనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ ఎట్ 8 AM ఇన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్. బాయ్.